భానుమతి కేశవ ఉన్న ప్లేస్‌ని తెలుసుకొని కేశవాని పాప దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి ఏంటి కేశవ ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఏంటి? ఒక్కసారి తెలుసుకోవాలి ఎలాగైనా సరే అని చెప్పేసైతే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన భానుమతి మాత్రం ఏంటో మాటలు వినిపిస్తున్నాయి కానీ ఎవరు కనిపించటం లేదే అని చెప్పేసైతే ఒక కిటికీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవాని చూసి ఎవరు వీళ్ళు? ఇంటికి ఎందుకు కేశవ? ఎక్కడికి ఎందుకు వచ్చాడు? అయినా ఇక్కడ ఎవరో అమ్మాయి కూడా ఉన్నట్టు ఉంది. ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడూ చూడలేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ బాబుని, పాపని చూసి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయిని చూసి ఎవరు ఈ అమ్మాయి? ఎప్పుడు నేను చూడలేదే. అలాగే కేశవ దగ్గర కూడా రమ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎప్పుడూ చూడలేదు. ఎవరుంటారు ఈ అమ్మాయి? అయినా పేషెంట్ కూడా ఎవరో ఉన్నట్టు ఉన్నారే. ఎవరా పేషెంట్ అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి గౌతమ్‌లా ఉన్నాడే అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు బతికే ఉన్నాడా? అయ్యో! ఇప్పుడు ఓహ్ మై గాడ్! నాకిప్పుడు ఏమవుతుందో ఏమో నాకు అర్థం కావటం లేదు. వీడు బ్రతికుంటే ఎలా అవుతుంది చెప్పు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. వీడు ఇంకా బ్రతికున్నాడన్న విషయం నాకు తెలియనే తెలీదే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్‌ని చూసి వీడిని ఎలాగైనా సరే లేపేయాలి. వీడు ఇప్పటిదాకా బ్రతికున్నాడు అన్న సంగతే నాకు తెలియనే తెలీదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.